నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొర్రె పిల్లల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి జాబితా సిద్ధం చేయాలి. వీడియో సమావేశంలో తహసీల్దార్లకు సూచించిన జిల్లా కలెక్టర్ యోగితా రాణా. జక్రన్పల్లి మండలంలో ఒంటరి మహిళల పింఛన్ను ఎంపిక పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గంగారాం వెల్లడి. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపాలిటీ బండికి అందించాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచన. ఆర్మూర్ ప్రజావాణి కార్యక్రమంలో 6 ఫిర్యాదుల నమోదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్న ఆర్డీఓ శ్రీనివాస్. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో మాతృశ్రీ పెరంబదూరి లక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలపై ఉన్నత విద్యా మండలి గవర్నర్ జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి. పీడీఎస్యూ నాయకుల డిమాండ్. జిల్లాలోని ఆయా మండలాలలో గ్రామ సభలు నిర్వహించి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన గొర్రె పిల్లల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ యోగితా రాణా తహసీల్దార్లకు సూచించారు. నేడు జరిగిన వీడియో సమావేశంలో తహసీల్దార్లకు ఎంపీడీఓ వ్యవసాయ అధికారులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒంటరి మహిళల సర్వే వివరాలను అప్డేట్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారన్నారు. ఒంటరి మహిళల లబ్ధిదారులకు జూన్ 2 నుండి పింఛన్ అందజేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే జరిపి వివరాలు సేకరించాలని సూచించారు. వచ్చే సంవత్సరం నుండి రైతులకు ఎకరానికి 4,000 రూపాయలు పంట పెట్టుబడికి ఇస్తున్నందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ రాజేందర్, కమిషనర్ శైలజ, ఏడీఏ రామారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కన్నా ముందు ఉదయం 10 గంటలకే కలెక్టర్ గారు మొత్తం అందరు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్కి, తహసీల్దార్స్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ వాళ్ళందరికీ కూడా వీసీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. దానిలో ఏంటంటే ఈ మొత్తం ఇప్పటివరకు ఏదైతే గ్రామ సభలు పెట్టి లిస్టులు యాదవాళ్ళకు సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉందో అది ఫైనల్ చేసేసి ఆన్లైన్లో అప్డేట్ చేయమన్నారు. అలాగే ఒంటరి మహిళలకు సంబంధించిన ఎంక్వైరీలు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. దాని మీద ఒక ముక్కాల్ మండలంలో 26 పెండింగ్ ఉన్నాయని చెప్పిన దాని మీద అవి కూడా ఇవాళ కంప్లీట్ చేసేస్తున్నాం. అన్నీ కూడా అప్డేట్ చేసేసి ఎండిఓస్కి అప్పచెప్పిన తర్వాత ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లో లోడ్ చేస్తారు. సాఫ్ట్వేర్ లోడ్ చేసిన తర్వాత ఈ ఒంటరి మహిళలకు ఎవరికైతే ఉందో గవర్నమెంట్ నుంచి జూన్ 2వ తారీఖు నాడు అవుతున్న మన తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు పెన్షన్ ఇద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 2-3 రోజులలో మొత్తం ఫైనలిస్ట్ కంప్లీట్ చేసేసి సాఫ్ట్వేర్లో అన్నీ అప్లోడ్ చేసేస్తాం మొత్తం. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి ఏఈఓస్ ప్రస్తుతం ఇంటింటికి తిరుగుతూ ఈ భూమి ఎవరికి ఎంత భూమి ఉంది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసేసి సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ గవర్నమెంట్ నెక్స్ట్ ఈ సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్లో ఎకరానికి 4,000 చొప్పున ఈ ఫర్టిలైజర్ అయితేనేమి, సీడ్స్కి అయితేనేమి డబ్బులు ఇచ్చే ఉద్దేశంతో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి దానికి అప్డేట్గా ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఒక ఏఈఓసీ చేశారు. ఇప్పటివరకు వీఆర్ఓలు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ దీనిలో ఇన్వాల్వ్ కాకుండా వేరే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఈ రోజు నుండి వీఆర్ఓని, పంచాయత్ సెక్రటరీలను కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని సర్వే కంప్లీట్ చేసి మనకి చెప్తారు. జక్రన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో గల ఒంటరి మహిళల పింఛన్ను ఎంపిక పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గంగారాం వెల్లడించారు.
నిజమైన లబ్ధిదారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళల పింఛన్ను ఎంపిక పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గంగారం తెలిపారు. గ్రామాలలో వీఆర్ఓ, వీఆర్ఏ, కారోబర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎంపికను పగడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి పూర్తి విచారణ స్థానిక గ్రామస్తుల వాంగ్మూలంతో నిర్ధారణ చేస్తున్నట్లు తెలిపారు. ఒంటరి మహిళలు అధైర్యపడకుండా ధైర్యంగా సమాజంలో బ్రతికే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ పింఛన్ కార్యక్రమాన్ని రూపకల్పన జరిగిందని తెలిపారు. తదుపరి కార్యాచరణతో ముందుకు సాగునని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఈఓపీఆర్డీ బ్రహ్మానందం, ఆర్ఐ సాయి తదితరులు పాల్గొన్నారు. జగ్రాన్పల్లి మండలం నందు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఒంటరి మహిళ ఆసరా పెన్షన్ కింద జగ్రాన్పల్లి మండలంలో ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీల నందు 193 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. గ్రామ వారీగా జగ్రాన్పల్లి 14, అరుగుల్ 23, తొల్లికొండ 9, బ్రాహ్మణపల్లి 10, కొలిపాక్ 16, మనోహరాబాద్ 5, కలిగోడ్ 14, పడకల్ 15, చింతలూరు 5, కేష్పల్లి 26, మాదాపూర్ 3, సికింద్రాపూర్ 9, ఉపాలపల్లి 5, మున్పల్లి 32, నారాయణపేట్ 3, లక్ష్మాపూర్ 4. ఈ విధంగా మొత్తం 193 అర్జీలు రావడం జరిగింది. 23 దరఖాస్తులకు గ్రామ వారీగా గ్రామ వీఆర్ఓతోని మరియు పంచాయత్ సెక్రటరీలతోని స్వయంగా మండల గిరిగారు మరియు ఎంపీడీఓ గారు మరి తహసీల్దార్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎటువంటి ఆధారం లేని మహిళను సెలెక్ట్ చేయడం జరిగింది. 162 మంది లబ్ధిదారులను ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మరి గ్రామ వారీగా సెలెక్ట్ చేసి గ్రామ పంచాయతీ వారీగా సెలెక్ట్ లిస్టు కూడా పంపడం జరిగింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుతాయి కాబట్టి ఈ విధంగా అందరికీ ప్రభుత్వం సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపాలిటీ బండికి అందించాలని, తడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తామని, పొడి చెత్తను జిరైత్ నగర్లోని డిఆర్సీ కేంద్రానికి పంపుతామని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని డంపింగ్ యార్డులో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ తడి చెత్తను కాంపోస్టు ఎరువుగా తయారు చేసి రైతులకు అందిస్తామని అన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు జూన్ 5 తర్వాత ఇంటింటికి 2 చెత్త డబ్బాలను అందిస్తామని చెప్పారు. తడిపొడి చెత్తను వేరు చేయడం ద్వారా ఆర్మూర్ పట్టణం మరింత సుందరంగా తయారు అవుతుందని, ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తను సేకరించడానికి వచ్చే ట్రాక్టర్, ఆటోలను తడి చెత్తకు డ్రమ్ పెట్టమని, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని సూచించారు. కనబడదు కూడా ఏదో ఇట్లా అంతా పడేసిండ్లు గాలి కొట్టుకపోవడం అనేది ఉండదు. ఇది ఆగుతుంది అట్లనే గట్టి కూర్చుంటుంది అన్నట్టుగా దిమ్మెలాగా. మనకు దిమ్మె కావాలి. నీకు అర్థమైందా? దిమ్మె కావాలి. ఆ చెత్త దగ్గర ఉంటుందా? ఇంటికి తడి చెత్త రావాల్సిందే. ఇక అది గవర్నమెంట్ పాలసీ. ఓపెన్ ప్లేస్ లో ఉంది కంపల్సరీ ఒక మరి సాయంత్రం పూటన్న పెట్టండి, రేపు పొద్దున్న పెట్టండి. పెట్టి దీన్ని తిర్లమర్లా చేసి పొడి చేస్తారు. అదే కట్టెలు ఎట్లా మున్సిపల్ ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా డిఆర్సీ సెంటర్ని జిరాయత్ నగర్లో ఏర్పాటు చేసినాము. ఇక్కడ మొత్తము పొడి చెత్త రావడం జరుగుతుంది. అదేవిధంగా తడి చెత్తను డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్లో మరి తడి చెత్తను ఒక కాంపోస్ట్గా చేసి దానివల్ల ఎరువు తయారు చేసి మరి వీలైనంత వరకు మన ఆర్మూర్ పరిసర ప్రాంత రైతులకైనా సరే, ఇంకెవరికైనా సరే ఇంకా కొన్ని రోజులలో ఆ ఎరువు తయారైపోతుంది. కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ కింద మన రైతులకే ఇచ్చి మరి అది మంచి ఎరువుగా పనికొస్తుంది. కాబట్టి మరి దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్క గృహిణి కూడా, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా 2 బ్యాగ్స్ పెట్టుకోండి. ఒకటి తడి చెత్తకి, ఒక పొడి చెత్తకి, 2 కూడా వేరు వేరు
దయచేసి ఆ తడి పొడి చెత్త ఒక దాంట్లో వేసి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పారేయకుండా మరి తడి చెత్త ఒక్క కవర్లో పొడి చెత్త ఒక్క కవర్లో వేయాలా. మరి జూన్ 5 తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక 2 డస్ట్బిన్స్ కూడా ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డస్ట్బిన్స్ వచ్చే వరకు మీరందరూ కూడా మా మున్సిపల్కి సహకరించండి. మరి తడి చెత్త మా ఎప్పుడైతే ఆటోలు రావడం జరుగుతుందో రోజు ఆ ఆటోలలో మరి డ్రమ్ములు ఉంటాయి, ఆ డ్రమ్ములనే వేయాలి. మరి ఈరోజు తడి చెత్త పొడి చెత్త మీరు వేరువేరుగా ఇచ్చినట్టయితే నిజంగా ఒక మంచి కార్యక్రమం మేము నిర్వహించడానికి ముందు ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా తడి పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని అందించాలని కోరుకుంటూ ముగిస్తాం. ఆర్మూరు పురపాలక సంఘ పరిధిలో చెత్తను సేకరించడంపై ఒక ప్రత్యేకమైన కొత్త పద్ధతి అనేది అమల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా చెత్తను 2 రకాలుగా విడగొట్టి తడి చెత్త మరియు పొడి చెత్తలుగా ప్రతి ట్రాక్టర్కి ఆటోకి పొడి చెత్తను బ్యాగుల్లో తీసుకుంటున్నాం, తడి చెత్తని మన ఒక డ్రమ్లో తీసుకుంటున్నాం. దీంట్లో పొడి చెత్తను వచ్చేసి డిఆర్సి సెంటర్ అని మన జిరాయత్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి తరలిస్తున్నాము. దీని ద్వారా పొడి చెత్త ద్వారా వచ్చిన పేపర్ బ్యాగులు, అట్ట డబ్బాలు, తర్వాత ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా విడివిడిగా పక్కకు సేకరించి దాన్ని విడగొట్టి ఒక పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని హోల్సేల్ రేట్లో అమ్మి దాని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయాన్ని కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయని ఒక పిటిషన్, మిషన్ భగీరథ పైప్ లైన్ వేయటంతో తన భూమి కోల్పోయామని ఒక పిటిషన్, బేల్పూర్ మండలం నుండి ఒక పిటిషన్, జక్రన్పల్లి మండలం నుండి ఒక పిటిషన్, రేషన్ షాపు డీలర్ల కమిషన్ సరిపోవటం లేదని నెల జీతం ఇవ్వాలని ఒక పిటిషన్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ రాజేందర్, ఏడీఏ రామారావు నాయక్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దామోదర్, ఏఓ గోపి, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఐకేపీ ఏపీఎం గంగారం తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ పక్క పెట్టండి. మీరు ఇంకా రిపోర్ట్ గురించి కాదు, మీకు పాస్ పుస్తకాలు కావాలి, పిటిషన్ కావాలి, రికార్డు అంతే కదా. లోకల్లో జడ్జిమెంట్ ఇచ్చిందా, దాని ప్రకారం మీరు స్టాంప్ డ్యూటీ కట్టేసేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందు ఈరోజు సోమవారం రోజున ప్రజావాణి సందర్భంగా మొత్తం డివిజన్ మీద నా దృష్టిలోకి వచ్చినవి అయితేనేవి, కలెక్టరేట్ నుంచి వచ్చినవి అయితేనే మొత్తం 6 పిటిషన్లు వచ్చాయి. ఈ 6 పిటిషన్లలో ఒకటేమో పీడిఎస్ వాళ్ళు తెలుగు యూనివర్సిటీలో కొంచెం అవకతవకలు జరిగాయి అనే దాని మీద ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద కలెక్టర్ గారికి గవర్నమెంట్కి పంపిస్తాం. అది ఇంకొకటేమో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి అతనికి భూమి పోలేదు కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ వేస్తుంటే ఆయన ఆఫ్ చేస్తున్నాడు. ఎందుకు ఆపుతున్నామని అడుగుతున్నా 5 గుంటలు భూమి పోయింది. ఇంకా దానిలో 15 గుంటలు ఏమో పోకున్నా కానీ నాది పహన్లోకి వెళ్ళి పేరు తీశారు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది అని అది ఒకటి పేరు చేంజ్ చేయమన్నారు. దాని మీద అది కూడా క్లియర్ అయిపోతుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అలాగే వేల్పూర్ మండలంలో ఒక బండి దాని గురించి వచ్చింది ఆ పిటిషను, అది సర్వే చేయించేసి అది క్లియర్ చేస్తాం. అలాగే జక్రాన్పల్లి మండలానికి సంబంధించి ఒక 6 గుంటల భూమి ఆయనకి పహనీలో ఎక్కియడం లేదని చెప్పేసి అన్న పిటిషన్, దాని మీద కూడా తహసీల్దార్తో మాట్లాడి అది కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇంకొకటేమో ఈ రేషన్ షాప్ డీలర్లు వాళ్ళకి కమిషన్ సరిపోవడం లేదు, మాకు నెల జీతం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వచ్చి కోరారు. గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేసింది గవర్నమెంట్, మాకు ఇవ్వడం లేదు, మాకు నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్కి పంపిస్తారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామాలలో మాతృశ్రీ పెరంబదూరి లక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించి లోక కళ్యాణార్థం 108 గ్రామాల్లో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు
ఈ మహా కార్యక్రమంలో అశేష భక్తులు పాల్గొని సీతారాముల కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి మంగళ శాసనాలతో శ్రీమాన్ శ్రీ వైష్ణవ సీతారాముల కళ్యాణాన్ని జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండలో మాతృశ్రీ పెరంబదూరి లక్ష్మి ఆధ్వర్యంలో పురోహితులు నరేంద్ర స్వామి పర్యవేక్షణలో కళ్యాణం జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు జానకిరాము, శేఖర్ గౌడ్, దేవ మల్లయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా మాతృశ్రీ పెరంబదూరి లక్ష్మి మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం చేయాలనే ఆలోచనను శ్రీరామచంద్రుడు తనకు కల్పించినందుకు 108 గ్రామాలలో ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మినీ ట్రావెల్స్ కార్లలో తన భక్త కోటితో గ్రామాన సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా చేసి స్వామివారికి కృపకు పాత్రులు కాగలరని శ్రీ పెరంబదూరి లక్ష్మి కోరారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈ పిల్ల పాపలతో సకల సంతోషం కొద్దీ సకల సంపత్తులతో సకల విద్యా బుద్ధితో ఈ శ్రీరామచంద్రుడు ఇంటింటా ఉండాలని, ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఎప్పుడూ వెలవెల్లలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇంటింటా ఈ ప్రతి లోక కళ్యాణం నేను ఈ శ్రీరామచంద్రుడు లోక కళ్యాణంలో ఇది అభివృద్ధి కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. గ్రామాలలో నేను ఈ లోక కళ్యాణము చేస్తున్నాను. అందరి సమక్షంలో నేను చేయగలగాలని గ్రామ పెద్దలతో రాజకీయ నాయకులతో నేను చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. తొర్లికొండ అనే గ్రామంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది. దీనికి మా చిన్నజీయర్ స్వామి వారి దివ్య మంగళాశాసనములతో శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఈ కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. దీనికి కాను ఒక మహాభక్తురాలు ఈ కళ్యాణాల్ని సంకల్పించుకున్నారు. ఆవిడ 108 గ్రామాలలో అన్నిట్లో కూడా స్వామివారి యొక్క కళ్యాణాలు చేయాలి అని సంకల్పించుకుంది. ఎందుకంటే రామ కళ్యాణం ఎందుకు నిశ్చయించుకుంది? రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం ఎలా ఉంటుందంటే రాముడి విగ్రహాన్ని చూస్తే చాలు ఆ ధర్మం అలా కనిపిస్తుంది మనకి. తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ సిబ్బంది అక్రమ నియామకాలపై గవర్నర్ ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ పోస్టులను లంచాలకు అమ్ముకున్నారని, పీహెచ్డీ, ఓఎంఆర్ షీట్లు గల్లంతుపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే వీసీ సాంబయ్య తన కింద స్థాయి అధికారిని విచారణకు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై వీసీ పాత్ర కూడా ఉందని పీడీఎస్యూ భావిస్తుందని, నిజాలు వెల్లడి కావాలంటే సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళకి పైన వ్యతిరేకంగా ఓరగదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి చర్య చేయాలి. దాంతోపాటు గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి కమిటీలు చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్మూర్ ఎంఆర్ ఆఫీస్లో ప్రజావాణి జరుగుతుంది. ఆ ప్రజావాణిలో ఆర్డీఓకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా పేపర్ ప్రకటనలో కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఏదైతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి రోస్టర్ పాయింట్ లేకుండా అవుట్సోర్సింగ్ పోస్టులు నియమించడం, అక్రమంగా నియమించడం జరిగింది. అయితే దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి పీడీఎస్గా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆ యూనివర్సిటీ పిహెచ్డీకి సంబంధించినటువంటి 14 ఓఎంఆర్ సీట్లు కూడా గల్లంతు కావడం జరిగింది. వీటన్నిటిపైన కూడా
విచారణ జరిపించాలని చెప్పేసి పీడిఎస్గా మేము భావిస్తున్నాము. విషయం ఏంటంటే ఏదైతే అవుట్సోర్సింగ్ పోస్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీంట్లో బాధ్యులుగా ఉన్నటువంటి వారందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో వీసీ పాత్ర కూడా ఉన్నాయి. కొన్ని మధ్యవర్తుల కొన్ని అధికారులు కూడా వేలల్లో కూడా ఈ పోస్టులు కూడా అమ్ముకోవడం జరిగింది. కాబట్టి పీడిఎస్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యూనివర్సిటీ అక్రమ అవుట్సోర్సింగ్ పోస్టులకు సంబంధించి వీసీ తన కింద ఉన్నటువంటి అధికారిని ఏకసభ్య విచారణ కమిటీగా నియమించడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. తన పైన ఉన్నటువంటి అధికారి కింది నుంచి పైన ఉన్నటువంటి అధికారి ఆయనకు అగైన్గా పోవడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఉన్నత విద్యా మండలి అదేవిధంగా గవర్నర్ వీళ్ళందరూ జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దీంట్లో బాధ్యులు అనేటువంటి వారందరిపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వీసీతో సహా దీంట్లో ఈ అక్రమాల్లో జరిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన విచారించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే యూనివర్సిటీల అక్రమాలు జరుగుతున్నాయో దానిపైన కూడా పీడిఎస్ నిరంతరంగా పోరాడుతుందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొర్రె పిల్లల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి జాబితా సిద్ధం చేయాలి. వీడియో సమావేశంలో తహసీల్దార్లకు సూచించిన జిల్లా కలెక్టర్ యోగితా రాణా. జక్రన్పల్లి మండలంలో ఒంటరి మహిళల పింఛన్ను ఎంపిక పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గంగారాం వెల్లడి. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపాలిటీ బండికి అందించాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచన. ఆర్మూర్ ప్రజావాణి కార్యక్రమంలో 6 ఫిర్యాదుల నమోదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్న ఆర్డీఓ శ్రీనివాస్. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో మాతృశ్రీ పెరంబదూరి లక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలపై ఉన్నత విద్యా మండలి గవర్నర్ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలి. పీడీఎస్యు నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.